హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ గౌతమి. సో ఈరోజు అందరికీ యూజ్ అయ్యేలా ఒక టిప్ చెప్పబోతున్నాను. చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళు ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని ఈరోజు వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి. ఈ ప్యాన్ని చూసారు కదండి, ఇది నేను కర్రీ చేస్తున్నప్పుడు హై ఫ్లేమ్ పెట్టడం వల్ల ఇలా అయిపోయింది. ఆల్రెడీ నేను వాష్ చేశానండి విమ్ లిక్విడ్ పెట్టి, బట్ పూర్తిగా అయితే క్లీన్ అవ్వలేదు. సో పూర్తిగా క్లీన్ అవ్వాలంటే ఒక చిన్న సింపుల్ టిప్ ఫాలో అవ్వాల్సిందే. సో ఫస్ట్ అయితే ఇందులో వాటర్ని యాడ్ చేస్తున్నాను, ఒక 2 గ్లాసెస్ వరకు. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ బేకింగ్ సోడాని యాడ్ చేశానండి. తర్వాత వెనిగర్ని యాడ్ చేసుకోవాలి. సో వెనిగర్ నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను. ఇన్ కేస్ వెనిగర్ లేకపోతే లెమన్ అయినా వేసుకోవచ్చండి. సో వెనిగర్ వేయగానే మనకి ఇలా బబుల్స్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు దీన్ని ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను మీకు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి వాటర్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా దాన్ని అలానే ఉంచాలండి. సో వాటర్ మనకి బాగా బాయిల్ అయిపోయి ప్యాన్కి పట్టేసిన బ్లాక్నెస్ అంతా కూడా ఊడి వచ్చేయాలన్నమాట. సో అంతసేపు మనం బాయిల్ చేసుకోవాలి, మరీ హై ఫ్లేమ్ పెట్టొద్దు. చాలామందికి ఈ టిప్ తెలిసే ఉంటుంది, బట్ ఎవరికైనా యూజ్ అవుతుంది కదా తెలియని వాళ్ళకి. సో అందుకనే షేర్ చేస్తున్నాను ఈరోజు. మధ్య మధ్యలో ఒకసారి స్పూన్తో ఇలా కలుపుతూ ఉంటే దాంట్లో ఉన్న బ్లాక్నెస్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. సో మనకి ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. చాలా కష్టపడుతూ ఉంటారు చాలామంది, అంటే గిన్నె మాడిపోవడం అవి జరుగుతూనే ఉంటుంది. సో అప్పుడు ఈ టెక్నిక్ని ఫాలో అవ్వండి, సింపుల్గా మనం వాష్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కువసేపు నానబెట్టేసి ఉంచడం అలాంటివి కూడా చేస్తూ ఉంటారు చాలామంది, అలా ఏం అవసరం లేదు. ఒక 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మనం వాష్ చేసుకోవడమేనండి. ప్యాన్ కొంచెం చల్లారిన తర్వాత కాస్త విమ్ లిక్విడ్ వేసుకోండి. నార్మల్గా ఎలా క్లీన్ చేసుకుంటామో అలాగే క్లీన్ చేసేయచ్చు. అండ్ మనం ఎక్కువ ప్రెషర్ పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. సో చూసారు కదండి, ఈజీగా రిమూవ్ అయిపోతుంది. సో చాలామందికి యూజ్ అవుతుందని షేర్ చేశాను. ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి చూసే అవకాశాన్ని ఇచ్చినట్లు అవుతారు. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్.